బైబిల్ని క్రమంగా చదవండి. ఒక ఆయన బైబిల్ చేతితో పట్టుకొని ప్రార్థించి, ప్రభువా మంచి వాక్యమేము అని బైబిల్ తెరిచాడు. పోయి ఉరి పెట్టుకొనెను అనే వాక్యం వచ్చింది. అబ్బే ఈ వాక్యం బాగలేదు అని మళ్ళా మూసి మళ్ళా తెరిచాడు. నీవును అలాగు చేయము అని వచ్చింది. అబ్బే ఈ వాక్యం కూడా బాగలేదు అని మళ్ళా మూసి మళ్ళా తెరిచాడు. నువ్వు చేయొచ్చున్నది త్వరగా చేయము అని వచ్చింది. ఈ కల్పిత కథకు నవ్వు రావచ్చు, కానీ ఈ రోజున చాలా మంది ఇలాగే చేయొచ్చున్నారు. బైబిల్ క్రమంగా చదవట్లేదు. బైబిల్ ఎప్పుడూ కూడా భక్తి శ్రద్ధలతో క్రమంగా చదివితే అది మన ఆధ్యాత్మికమైన జీవితానికి ఎంతో తోడ్పాటుని అందిస్తుంది. ఈరోజు చాలా మంది క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి వార ఫలాలు చదివినట్లుగా చదువుతున్నారు వాక్యాన్ని. ప్రతికనము దైవావేశం వల్ల కలిగినది. ప్రతి లేఖనము కూడా ఉపదేశించడానికి, ఖండించడానికి, నీతి యందు నడిపించడానికి ఉపయోగపడుతుంది. అందుకే బైబిల్ క్రమంగా చదవాలి.